మీ అందరికీ మామిడికాయ ఊరగాయ ఎలా పెట్టాలో చూపిస్తాను వచ్చండి. ఇంక పొద్దున్నే వచ్చేసాను. మామిడి చెట్లకి అన్ని కాయలు కోసేస్తాను. ఇవన్నీ వచ్చేసి ఊరగాయ కాయలు. బంగిలిపల్లి అవి కూడా ఉన్నాయి, కానీ అవి లేట్గా వస్తాయి జూన్ ఎండింగ్లో. ఈ పీజీలో పప్పులు తినలేక ఈ ఊరగాయ పెట్టించుకుంటున్నాను. ఊరగాయ హాయిగా తినొచ్చని. ఇంకా మేమైతే 8 కేజీస్ కాయలు అయితే కోసేసాము. ఇంకా నీట్గా వాటర్లో వేసి బాగా వాష్ చేసేయాలి. వీటిని వాష్ చేసిన వెంటనే క్లాత్తో తుడుచుకోవాలి, లేకపోతే ఊరగాయ చెడిపోద్ది. ఇంక ఇలా క్లాత్తో నీట్గా తుడిచేసుకొని ఇంకా దెబ్బలు కొట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, అంకుల్ షార్ప్గా బిల్ల కట్ చేస్తున్న కత్తి మాత్రం బిల్ల ఉంది, కసక్కని దిగిపోతుంది. ఇంకా వీటిని అయితే ముక్కలన్నీ ఒక 8 కేజీస్ దానికి వచ్చేసాయి మాకైతే. ఇంక దీంట్లో ఒక 1 కేజీ పైన ఉప్పు వేసేసి, కారం 2 కేజీస్ వేసి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇంకా నేను కలుపుతుంటే అవ్వ అట్టగా చిన్న నేను కలిపిస్తేట్టి అనింది. ఈ ఏజ్లో కూడా చూడండి, అవ్వ మాత్రం సరిగ్గా కలుపుతుంది. ఇంకా అలాగే కాసేపు తర్వాత మెంతుల పొడి 300 గ్రామ్స్ వేసి మళ్ళీ ఒకసారి కలిపేయమని కలిపాను. తర్వాత మళ్ళీ 300 గ్రామ్స్ ఆవాల పొడి వేయించింది నా చేతే. మళ్ళీ నీట్గా అన్నీ కలిపేసుకొని ఇంక సాయంత్రం పెట్టేసి పక్క రోజు ఒక 1/2 కేజీ తెల్లగడ్డలు వేసి కలిపెట్టమంది. ఇంకా ప్లేట్ చెక్కలేదు దీనిపైకి, ఇంక క్లాత్ కట్టేసాం. ఇప్పటికే చూడండి ఆయిల్ అంతా నీట్గా పైకి వచ్చేసింది. ఇంక వీటిలో తెల్లగడ్డలు ఒక 1/2 కేజీ వేసుకొని నీట్గా కలుపుకొని అన్నంలో ఏమైనా తినమనింది. ఇంక నేను ఆత్రం ఆగదు కదా, జస్ట్ ఒక ముక్క తీసుకున్న టేస్ట్ చేద్దామని. అబ్బా, తింటుంటే మాత్రం సరిగ్గా ఉంది. నిజం చెప్తున్నా, కొంచెం పుల్లగా ఉంది. ఇంకా 2 డేస్ అయితే బాగా వచ్చేస్తుంది. అవ్వ మాత్రం సరిగ్గా పెడుతుంది ఊరికే. ఓకే మరి, బై బై, థ్యాంక్ యూ.